సో వెల్కమ్, నమస్తే. సో ఈరోజు ఐ వాంట్ టాక్ టు యూ సంథింగ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూట్యూబ్ అండ్ పర్సనల్ గ్రోత్, ఒకవేళ లైక్ నేను ఏం చేస్తున్నా అంటే ఏంటి అంటే యూట్యూబ్లో నాకు వచ్చిన స్టఫ్ రిపీటెడ్గా మాట్లాడి ఆర్ ఇది చేసి అది చేయడం బెటర్. చూడండి, రిపీటెడ్గా స్టాప్ చేస్తూ లైక్ కొత్త తీసుకోవాల్సిన చెప్పేస్తా, ఆర్ లేకపోతే ఇట్లా చేస్తూ ఆర్ కొన్ని మంచి మంచి టాపిక్స్ ఇచ్చుకొని పెట్టి చేస్తే బెటరా? వాట్ యూ సే? అండ్ ఆల్సో దిస్ వర్క్ కన్సిస్టెన్సీ ఓవర్ దిస్. ఐ జస్ట్ వాంట్ లైక్ ఒకటి ఏంది అనుకుంటున్నా అంటే క్వాలిటీ అనేది నేను కన్సిస్టెన్సీ ద్వారా కూడా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ సో డిఫికల్ట్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే రోజు చేసి ఆల్రెడీ మోర్ దెన్ 1 month కంప్లీట్ వస్తుంది. ఒక 3 days ఐ థింక్ 4 days 5 days అయితే 1 month పూర అయిపోతుంది. సో దాంట్లో నేను ఏం చేసిన అంటే నా మైండ్కి వచ్చింది, లిటరల్ నా మైండ్కి వచ్చింది చేసినాను. కొన్ని టాపిక్స్ ఎక్కడ నుంచి తెచ్చి దాని పాయింట్స్, ఒకవేళ పాయింట్స్ ఎక్కడ నుంచి తెచ్చినా కానీ అది నాకు ఎట్లా అయింది ఐ మీన్ ఎట్లా వచ్చింది అట్లా నేను పుట్ ఆన్ చేసిన. సో అక్కడ నేను నా వే ఆఫ్ డెలివరింగ్ అక్కడ ఇంప్రూవ్ అయింది. సో ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ థింగ్ ఈ బ్లాయింగ్ అట్లే కంటిన్యూ చేసి దానికి నెక్స్ట్గా ఏం చేస్తా, మళ్ళీ స్క్రిప్టింగ్ చేస్తా, ప్రాపర్ స్క్రిప్టింగ్. ఐ విల్ ప్రాపర్ ఎవ్రీథింగ్ ఇట్లా ప్రిపేర్ చేస్తా. సో అది ప్రాపర్గా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను కూడా మీకు కూడా ఏం చెప్తాను అంటే హ్యావ్ ట్రై ఇట్ బ్రో. ఒక్కసారి ట్రై చేయండి. నాలుగు రోజు చేయకండి, ఒకటి వీక్లీ ఒకటి ట్రై చేయండి. ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇంకో ట్రై చేయండి, ఇంకో బ్యాంక్ చేయండి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు ఇంకేంటి అంటే సో బ్రో సో ఇది అంటే లైక్ హ్యాపెన్స్, లైఫ్ గోస్ ఆన్, అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. సో I have a fucking precious time. సో ఒక మీకు కూడా మంచి టైం ఉంటే ఖాళీగా ఉంటే గ్రేట్స్ మీద వర్క్ చేద్దాం. లైక్ అంటే ఏం కావడసేపు ఒక గంటసేపు పాటు కూర్చొని అనుకో అయిపోతుంది. సో విల్ ట్రై టు లైక్ గ్రో ఆర్ దాట్. అండ్ ఆల్సో మన పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ రెండు థింగ్స్ అవుతుంది. వీ కెన్ మేక్ హ్యాపీనెస్ ఫర్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో ఇంకా మనం ఇంప్రూవ్ అయిపోతుంది. మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆల్సో ఇన్ దాట్ ప్లేస్ మనం కూడా ఇంప్రూవ్ చేయాలి. నీకు ఇష్టం ఉంటే చేయాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఆర్ దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ టు డూ ఫకింగ్ ఇట్. అంటే అన్నీ చెప్పి చేయాలంతా చేసిన తర్వాత చెప్పు. ఇఫ్ ఇట్ గెట్ సక్సీడెడ్ సరే అది పెద్ద ఉంటే డిస్కషన్ చేస్తుంటే ఆలోచన చేసుకోండి. కానీ అర్థమైంది కదా, ఇఫ్ యు ఆర్ క్లియర్ విత్ దాట్ అది. సో నేను కూడా అనుకుంటున్నాను. సో ఇయర్ నేను చాలా సీరియస్గా ఉన్నాను అనుకుంటున్నాను. ఐ వాంట్ టు లైక్ నేను సీరియస్గా చెప్తున్నాను. ఇయర్ నేను మంచి ఫుడ్ విత్ మంచి బాడీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నా యూట్యూబ్లో మానిటైజ్ చేస్తాను. మానిటైజ్ చేసి ఇయర్ లైక్ ఇంకా నా లైక్ నా బాడీని కూడా మంచిగా లైక్ బ్యాలెన్స్ బాడీ చేస్తాను. చెప్తున్నాయి కదా. సో ఇది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ వాంట్ స్టార్ట్ సంథింగ్ లైక్ ఒక బిజినెస్ మాడ్యూల్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక బిజినెస్ మాడ్యూల్. దాని గురించి నాకు తెలియదు, నాకు లైట్ కూడా తెలియదు. ఆన్లైన్ చేద్దామా ఆఫ్లైన్ చేద్దామా? I want to figure it out, bro. Nothing is shameful, bro. If like నీ థాట్స్ వచ్చిందంటే ఇట్స్ నాట్ షేమ్ఫుల్ థింగ్. ఇఫ్ అది ట్రై చేయి, ఎందుకంటే అది క్లిక్ అవుతుంది కూడా నేను అట్లా వచ్చి ఉండొచ్చు. జస్ట్ రీథింక్ ఇట్, రీవెరిఫై ఇట్. ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ నాట్ సపోర్టింగ్, జస్ట్ లీవ్ దెమ్ alone, bro. Don't tell them.
ట్రై టు హైడ్ ఇట్ బ్రో. అంతే బ్రో. దిస్ ఇట్. I just want to work on myself to get better and better. What's the end goal? End goal అంటే ఏముంది చెప్పు. ఎంజాయ్ ది ప్రాసెస్ బ్రో. ఎంజాయ్ fucking the process. That's it. Peace out.